హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చిన్నాల. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బిఎస్ఎన్ఎల్ డెమో సిమ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, దాని మీద మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకునే అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్, బిఎస్ఎన్ఎల్ డెమో సిమ్ అనేది ఇప్పుడున్న ప్రస్తుతానికైతే చాలా మంది సబ్స్క్రైబ్ అవుతారు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి. ఎందుకంటే మనం జియో కానీ ఎయిర్టెల్ ఐడియా కానీ చాలా రేట్లు అయితే పెంచేశారు. సో ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ డెమో తీసుకోవాలంటే మెయిన్గా మనకు కావాల్సింది ఎట్లా అంటే, మనకు షాప్ పర్పస్లో ఇంటర్నెట్ షాప్ కానీ కిరాణా షాప్ కానీ మనకి ఎక్కువ ఎవరైతే పీపుల్ విజిట్ అవుతారో అలాంటి వాళ్ళకైతే మనకు డెమో సిమ్ పనికి వస్తుంది. అలా లేదు అంటే ఎక్కడికన్నా ఒక అంబరిల్లా కానీ ఏదన్నా తీసుకుపోయి ఎక్కడన్నా చిన్న మార్కెట్ ప్లేస్లలో కానీ అక్కడైనా కూడా మనం సిమ్ సేల్ చేసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ డెమో సిమ్ తీసుకోవాలంటే మనం ఏంటంటే మనకు ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అలాగే కరెంట్ బిల్లు ఇవన్నీ ఉండాలి. మనకి ఇవన్నీ ఉన్నాక మనకు దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి అలా కస్టమర్ సర్వీస్ ఉంటుంది, అందులో పోయి సార్ మా షాపు నేను ఇట్లా బిఎస్ఎన్ఎల్ సిమ్స్ సేల్ చేయాలనుకుంటాను అని అంటే మనకు ఒకటి ఫస్ట్ రోజు ఎట్లా అంటే మనకు ఒక డెమో సిమ్ ఇస్తారు. ఆ డెమో సిమ్ యాక్టివేట్ కావడానికి 1 డే పడుతుంది. 1 డే యాక్టివేట్ అయినాక మళ్ళీ ఏం చేయాలంటే మనం నెక్స్ట్ డే మనం ఆఫీస్కి వెళ్ళినట్లయితే మనకు ఒకటి లాయర్ దగ్గర నోటరీ చేయించుకోవాల్సి వస్తుంది. నోటరీకి 300 to 400 అవుతాయి. నోటరీ చేయించుకున్నాక మనకు ఒక బిఎస్ఎన్ఎల్ యాప్ ఇస్తారు, డెమో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినాక మనకు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. మ్యాపింగ్ చేసిన తర్వాత మనకు కస్టమర్ సర్వీస్లో మనకు సిమ్స్ అని ఇస్తారు. పర్ సిమ్కు 20 రూపీస్ వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. ఛార్జెస్ తీసుకున్నాక మనము ఇప్పుడు డెమో అంతా ఓకేనాక మనం సిమ్స్ అని సేల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సిమ్స్ ఒకటి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డెమో ఎంఎన్పి. మన న్యూ సిమ్ అంటే కదా డైరెక్ట్ కస్టమర్కు డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇచ్చేయాలి. మనం ఎప్పుడు సిమ్ ఎంఎన్పి కానీ కొత్త సిమ్ కానీ ఎప్పుడు వచ్చినా కానీ మనం ఎఫ్ఆర్స్ ఫస్ట్ రీఛార్జ్ చేసి 249తోనే రీఛార్జ్ చేయాలి. మన కస్టమర్ దగ్గర ఎంతైనా ఛార్జెస్ అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వాళ్ళు అయితే నువ్వు కస్టమర్ దగ్గర ఇంతే తీసుకోవని ఏం రూల్ అయితే లేదు ఇంతవరకు, కానీ మనం కూడా ఎక్కువ తీసుకోవద్దు. మనమైతే కస్టమర్ దగ్గర ఎఫ్ఆర్సి 249 రీఛార్జ్ చేస్తాం కాబట్టి 249 తీసుకున్నా ఏం కాదు. మనకైతే ఒక కొత్త ఎంఎన్పి కాక కొత్త సిమ్కి అయితే 249 ఎఫ్ఆర్సి చేసినాక 1 డే ఒకవేళ మార్నింగ్ సిమ్ యాక్టివేషన్ చేస్తే ఈవినింగ్ వరకు యాక్టివేషన్ అయిపోతుంది. మనకు ఒక్క పర్ సిమ్కి వచ్చేసి 209 రూపాయలు అనేది మనకు కమిషన్ వస్తుంది అనమాట. 249తోనే ఫస్ట్ రీఛార్జ్ కస్టమర్ చేస్తే అందులో 209 రూపీస్ మనకు అమౌంట్ అనేది కమిషన్ వస్తుంది. అలాగే ఎంఎన్పికి కూడా సేమ్ 209 పోను మళ్ళీ అదనంగా 90 రూపీస్ అనేది మనకు ఎంఎన్పి అనేది మళ్ళీ అదనంగా వస్తుంది. అంటే కొత్త సిమ్ 209, ఎంఎన్పికి 209 ప్లస్ 90 రూపీస్, 380 రూపీస్ దాకా ఎంఎన్పి సిమ్ మీద ప్రాఫిట్ పొందవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఎవరికి డెమో సిమ్ కావాలన్నా మీ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పోయి మీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు కూడా డెమో సిమ్ తీసుకొని మీరు కూడా సిమ్స్ సేల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే సిమ్స్ అనేది సిటీలో మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది. అదైనా 4G, అది కొద్దిగా విలేజెస్లో మాత్రం ఓన్లీ కాల్స్ వరకే. మీరు నన్ను విలేజ్లో సిమ్ సేల్ చేసినప్పుడు కస్టమర్తో చెప్పండి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, ఇంకా మనకు టవర్స్ ఇన్స్టాలేషన్ తక్కువ ఉన్నాయి, ఇంటర్నెట్ రౌండింగ్ ఉంది, మీరు కాల్స్ వరకు అయితేనే తీసుకోండి. లేదు ఎందుకంటే మనం ఎట్లా ఒక సిమ్ మీద 209 రూపాయలు కమిషన్ తీసుకుంటాను, కానీ కస్టమర్ని ఎప్పుడు మోసం చేయొద్దు. వాళ్ళకి ఇష్టమైతేనే తీసుకోమని చెప్పి చేయండి. ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర బ్యాడ్ అయినామంటే మనకి సిమ్ సేల్స్ కావు, మనని ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ జియో కానీ ఎవరు కూడా మనకి ఇంత కమిషన్ ఎవ్వరు కూడా ఇయ్యరు, బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఇస్తుంది. సో వాళ్ళన్న పార్ట్ టైం జాబ్ చేసేటోళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ కాల్ అయిపోయాక మార్నింగ్ అది ఈవినింగ్ టైంలో ఏమైనా పబ్లిక్ ప్లేస్లో సపోజ్ వరంగల్ ఉందనుకో, నైమర్ ఏరియా, పబ్లిక్ గార్డెన్ ఇలాంటి ఏరియాలలో మంచిగా సిమ్ సేల్ చేసుకోవచ్చు, మంచి లాభం ఉంది. రోజుకు కనీసం 5 సిమ్లు యాక్టివేట్ చేసిన 1000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది మనకి. సో ఇలాంటి ఇంకేమన్నా బిఎస్ఎన్ఎల్ డెమో సిమ్ ఏమైనా ఏం డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి.
ఏమన్నా నాకు సాధ్యమైనంత వరకు మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్.